మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మనం ఒక అద్భుతమైన రహస్యమైన మొక్క గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ మొక్కతో ఒక చిన్న పని చేస్తే చాలు రాత్రికి రాత్రే మీ ఇంట్లో కోట్లు వచ్చి పడతాయి అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ఆ మాట వినగానే మన అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. నిజంగా ఒక మొక్క మనల్ని కోటీశ్వర్లను చేస్తుందా? దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి అని తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. మరి ఇంతకీ ఆ మొక్క ఏమిటి? ఆ మొక్కతో ఏం చేస్తే రాత్రికి రాత్రే మీ ఇంట్లోకి కోట్లు వచ్చి పడతాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. మన చుట్టూ ఉండే ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. వాటిల్లో కొన్నిటిని మనం గుర్తించటం, మరికొన్నిటిని పిచ్చి మొక్కలని పీకి పారేస్తాం. కానీ ఆ పిచ్చి మొక్కలలోనే మన జీవితాన్ని మార్చే శక్తి దాగి ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన శక్తులు ఉన్న మొక్కే ఈ పురుగుడు చెట్టు. దీనిని కొన్ని ప్రాంతాలలో నల్ల పురుగుడు చెట్టు అని, సీరాకాయల చెట్టు అని, ఇంకుకాయల చెట్టు అని, పులిసేరు చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. దీని శాస్త్రీయ నామం ఫిలాంథస్ రెటిక్యులేటస్. పూర్వం చిన్నపిల్లలు ఈ చెట్టుకు ఉండే కాయలను పిండి వాటిలోని రసాన్ని ఇంకుగా వాడేవారు. అందుకే వీటికి ఇంకుకాయల చెట్టు అనే పేరు కూడా వచ్చింది. అంతేకాదు ఈ కాయలను తింటారు కూడా. కానీ ఎక్కువ మొత్తంలో ఈ కాయలను తినకూడదు. ఈ పురుగుడు చెట్టు పుల్లతో పెద్దవారు దంతాలు తోముకునేవారు. ఇప్పటికీ కూడా చాలామంది గ్రామాలలో ఈ పుల్లతో దంతాలు తోముకుంటూ ఉంటారు. ఈ మొక్కలోని ప్రతి భాగం ఆకు, పువ్వు, కాయ, బెరడు, వేరు అన్నీ కూడా ఔషధ గుణాల గనులే. మనకు తెలియకుండానే దేవుడు మన చుట్టూ మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో మొక్కలను సృష్టించాడు. వాటిల్లో ఇది ఒకటి. దీనిని వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. ముఖ్యంగా దీని ఆకులలో అద్భుతమైన శక్తి ఉంది. విరోచనాలతో బాధపడుతున్నప్పుడు ఈ ఆకులతో కషాయం చేసుకుని తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. అలాగే మూత్ర సంబంధిత వ్యాధులకు, మూత్రంలో మంట వంటి సమస్యలకు ఇది దివ్య ఔషధంలా పనిచేస్తుంది. కొన్నిసార్లు శరీరంపై గజ్జి, తామర, దురద వంటి చర్మ వ్యాధులు వస్తాయి. వాటికి ఎన్ని మందులు వాడినా తగ్గవు. అలాంటి సమయంలో ఈ ఆకులను నూరి ఆ ప్రదేశంలో రాస్తే చాలు కొద్ది రోజుల్లోనే ఆ సమస్య మాయమవుతుంది. ఆఫ్రికా వంటి దేశాలలో బాలింతలకు ఈ ఆకులతో సూప్ చేసి ఇస్తారు. దీనివల్ల వారు త్వరగా కోలుకొని బలాన్ని పుంజుకుంటారు. కొన్ని పరిశోధనల్లో ఈ ఆకులకు యాంటీవైరల్ గుణాలు ఉన్నాయని తెలిసింది. క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తి కూడా వీటికి ఉందని శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. దంత సమస్యలు ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయాయి. చిగుళ్ళ నుంచి రక్తం కారటం, నోటి దుర్వాసన వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ పురుగుడు చెట్టు పుల్లతో దంతాలు తోముకుంటే ఆకుల రసంలో కొద్దిగా కర్పూరం కలిపి చిగుళ్లకు పట్టిస్తే చిగుళ్ళు గట్టిపడి రక్తం కారటం ఆగిపోతుంది. దంతాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఇక ఈ చెట్టు బెరడు గురించి మాట్లాడుకుంటే ఇది కూడా తక్కువేమీ కాదు. రక్తస్రావాన్ని అరికట్టడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. పూర్వకాలంలో యుద్ధాలలో గాయపడిన సైనికులకు ఈ బెరడు పొడిని గాయాలపై చల్లితే వెంటనే రక్తం గడ్డకట్టి ప్రాణాపాయం నుంచి బయటపడేవారని చెప్తూ ఉంటారు. దీని వేర్ల కషాయం ఉబ్బసం లేదా ఆస్మా రోగులకు ఒక వరం లాంటిది. ఎంతటి దీర్ఘకాలిక ఉబ్బసమైనా దీని వేర్ల కషాయాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే అదుపులోనికి వస్తుంది. కడుపులో నులి పురుగుల సమస్యలతో బాధపడే పిల్లలకు ఈ కషాయాన్ని తాగిస్తే ఆ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. చెట్టుకు చిన్నగా నల్లగా ఉండే కాయలు కాస్తాయి. వీటిని సిరాకాయలు అని అంటారు. చూడడానికి ఇవి నల్ల ద్రాక్షలా ఉంటాయి. వీటిని తినవచ్చు. రుచికి కొద్దిగా పుల్లగా, వగరుగా ఉంటాయి. ఈ కాయలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కొన్ని తాంత్రిక ప్రయోగాలలో కూడా ఈ మొక్కను ఉపయోగిస్తారని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ చెట్టు కొమ్మకు భూమిలో నీటిని గుర్తించే శక్తి ఉందని, బోర్లు వేసే ముందు దీని కొమ్మతో భూగర్భ జలాన్ని గుర్తిస్తారని కొందరు నమ్ముతూ ఉంటారు. నీరు ఉన్న చోట సిరి ఉంటుంది అనేది మన నమ్మకం. ఆ విధంగా కూడా ఇది సంపదకు సంకేతంగా నిలుస్తుంది. అంతేకాదు కొన్ని రకాల పాము విషానికి విరుగుడుగా కూడా దీనిని ఉపయోగిస్తారని కొన్ని ప్రాంతాలలో నమ్ముతారు.
ప్రాణాలను కాపాడే శక్తి ఉంది కాబట్టే దీనిని దైవంతో సమానంగా చూస్తారు. ఇప్పుడు మనం అసలైన పరిహారం గురించి తెలుసుకుందాము. ఈ పరిహారం మీ జీవితంలో పేరుకుపోయిన దరిద్రాన్ని, ఆర్థిక కష్టాలను తరిమికొట్టి ధనాకర్షణను విపరీతంగా పెంచుతుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా శుక్రవారం రోజున కానీ లేదా అమావాస్య రోజున కానీ సూర్యాస్తమైన తర్వాత ఈ పురుగుడు చెట్టు దగ్గరకు వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు మీతో పాటు కొద్దిగా పసుపు, కుంకుమ, ఒక చిన్న రాగి చెంబుతో నీళ్లు తీసుకొని వెళ్ళండి. చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ముందుగా ఆ చెట్టు మొదట్లో నీళ్లు పోసి పసుపు కుంకుమలతో ఆ చెట్టును పూజించి మనసులో మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీకు ధనప్రాప్తి కలగాలని ఆ వృక్ష దేవతను ప్రార్థించాలి. తర్వాత ఆ చెట్టుకు కాసిన నల్లని సిరాకాయలను కొన్నిటిని, అనగా 11 లేదా 21 కాయలను మీ చేత్తో భక్తిగా కొయ్యాలి. అలా కోసిన కాయలను ఇంటికి తీసుకొని రావాలి. ఇంటికి వచ్చిన తర్వాత మీరు పూజ చేసే గదిలో ఒక రాగి పాత్రను తీసుకుని దానిలో స్వచ్ఛమైన నీటిని పొయ్యాలి. ఆ నీటిలో మీరు తెచ్చిన సిరాకాయలను నలిపేసి వేయాలి. తర్వాత ఆ నీటిని మీ కుడి చేతితో మూసి మీ కళ్ళు మూసుకొని లక్ష్మీదేవిని మనసారా ప్రార్థించాలి. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మీరు ఈ మంత్రాన్ని జపిస్తున్నంతసేపు మీ ఇంట్లోకి డబ్బు వర్షంలా కురుస్తున్నట్లు, మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీరు కోటీశ్వర్లు అవుతున్నట్లు బలంగా సంకల్పించుకోవాలి. మీ నమ్మకం ఎంత బలంగా ఉంటే ఈ పరిహారం అంత శక్తివంతంగా పనిచేస్తుంది. ఆ రాత్రి ఆ నీటిని దేవుడి దగ్గరే ఉంచి మరుసటి రోజు ఉదయం, అంటే శనివారం ఉదయం లేదా అమావాస్య మరుసటి రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి ఆ రాగి పాత్రలో ఉన్న నీటిని తీసుకోవాలి. తర్వాత ఆ నీటిని మీ ఇంటి ప్రధాన ద్వారం, అంటే గుమ్మం మీద నిలబడి బయట వైపు చల్లాలి. అలా చల్లుతున్నప్పుడు మా ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోవాలి, ఐశ్వర్య దేవత లోపలికి రావాలి అని మనసులో బలంగా అనుకోవాలి. గుమ్మం మీద మాత్రమే కాకుండా మీ ఇంటి ఆవరణలో వ్యాపారం చేసే ప్రదేశంలో కూడా ఈ నీటిని చల్లవచ్చు. ఈ సిరాకాయల నీటిని గుమ్మం మీద చల్లటం వల్ల మంచి జరుగుతుంది. ఈ కాయల యొక్క నలుపు రంగు మన ఇంటిపై ఉన్న సకల నరదృష్టిని, చెడు ప్రయోగాలను, నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగించేస్తుంది. ఈ మొక్క యొక్క దైవక శక్తి ఆ నీటి ద్వారా మన ఇంట్లోకి ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎప్పుడైతే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుందో అప్పుడు పాజిటివ్ ఎనర్జీ, అంటే ధనాకర్షణ శక్తి దానంతటా అదే మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మనపై వర్షిస్తుంది. ఏ పని మొదలుపెట్టినా విజయం లభిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఊహించని మార్గాల నుంచి ధనం వచ్చి పడుతుంది. మీరు రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అవడానికి మార్గాలు తెరుచుకుంటాయి. దీని వెనుక ఒక కథ కూడా ఉంది. పూర్వం ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు. అతను వ్యాపారంలో బాగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. తినడానికి తిండి కూడా లేని పరిస్థితికి వచ్చాడు. ఆత్మహత్య చేసుకుందామని ఒక అడవిలోనికి వెళ్ళాడు. అక్కడ ఒక సాధువు కనిపించి అతని బాధను చూసి ఈ సిరాకాయల పరిహారాన్ని చెప్పాడు. ప్రాణం మీద ఆశతో ఆ వ్యాపారి ఆ సాధువు చెప్పినట్టే పూర్తి నమ్మకంతో ఈ పరిహారాన్ని చేశాడు. ఆశ్చర్యంగా ఆ మరుసటి రోజు నుండే అతనికి రావాల్సిన పాత బాకీ ఒకటి పెద్ద మొత్తంలో చేతికి అందింది. దానితో అతను మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టి కొద్ది కాలంలోనే ఆ ఊరిలోనే అతిపెద్ద కోటీశ్వరుడు అయ్యాడు. ఇది కేవలం కథ కాదు, నమ్మకంతో చేస్తే ఏదైనా సాధ్యమే అని చెప్పడానికి ఒక ఉదాహరణ. ఈ పరిహారం అత్యంత శక్తివంతమైనది మరియు రహస్యమైనది. దీనిని మీరు ఎవరితోనూ పంచుకోకూడదు. నిశ్శబ్దంగా నమ్మకంతో ఆచరించండి. ప్రకృతి మనకు అందించిన ఈ అద్భుతమైన వరాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి మీరు కూడా సకల ఐశ్వర్యాలతో తొలతూగుతారు. కాబట్టి ఇకపై ఈ పురుగుడు చెట్టు మీకు ఎక్కడైనా కనిపిస్తే దానిని పిచ్చి మొక్కగా భావించి పీకి పారేయకండి. దానిని గౌరవించండి. వీలైతే మీ ఇంట్లో పెంచుకోండి. పరిహారాన్ని చేసుకోండి. సమస్యలన్నిటిని తొలగించుకొని ఆనందంగా జీవించండి. కాకి గూడు నుండి ఈ ఒక్కటి తెచ్చుకోండి చాలు, కష్టాలన్నీ కూడా పోయి కోటీశ్వర్లు అవుతారు. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాకి గూటితో ఎవరైనా సరే కోటీశ్వర్లు కావచ్చు. రాత్రికి రాత్రి ధనవంతులుగా మారిపోతారు. కాకి గూటిలో ఎంతో మహత్తరమైన చమత్కారమైన వస్తువులు ఉన్నాయి. వాటి ద్వారా రాత్రికి రాత్రి మీకు తెలియకుండానే ధనవంతులుగా మారిపోగలుగుతారు. ఎవరైతే కాకిగూటి గురించి తెలుసుకుంటారో వారు తప్పకుండా ధనవంతులుగా మారిపోతారు. చాలా అదృష్టవంతులు అవుతారు. కాకుల గురించి పురాణాలలో, గ్రంథాలలో ఎన్నో కథలు విన్నాము. కాకి చాలా చమత్కారమైన పక్షి.
కాకికి ఉండే అద్భుత శక్తుల గురించి పెద్ద పెద్ద శాస్త్రాలలో కూడా రాశారు. కాకి తన గూటిని ప్రత్యేకంగా నిర్మిస్తుంది. కాకి గూటికి చాలా ప్రాముఖ్యత ఉంది. అంతేకాదు, కాకి ఏ చెట్టు మీద అయితే గూడు పెడుతుందో, నివాసం ఉండి గుడ్లు పెట్టి పిల్లలు చేస్తుందో ఆ చెట్టు 6 నెలల్లో ఎండిపోతుంది. ఎందుకంటే ఆ చెట్టు ఆ ప్రక్రియను భరించలేదు. కాకి ఎప్పుడైతే గూడు పెడుతుందో అప్పటి నుండి చెట్టు ఎండిపోవటం మొదలుపెట్టి నెమ్మదిగా 6 నెలల్లో పూర్తిగా ఎండిపోతుంది. అంతేకాదు, కాకి ఎక్కడైతే గుడ్లు పెడుతుందో అక్కడికి అన్ని రకాల నకారాత్మక శక్తులు వచ్చేస్తాయి. కాకి గూడు పెట్టిన చెట్టు దగ్గరకు అతీతమైన శక్తులు ఆకర్షింపబడతాయి. కాకి గూటికి అట్రాక్ట్ చేసే శక్తి ఉంటుంది. అయితే ఆ కాకి గూటిలో నుండి ఈ ఒక్క వస్తువును తెచ్చుకుంటే ఒక్క రోజులోనే మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. గొప్ప ధనవంతులుగా మారే అవకాశం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ కాకి గూడు నుండి ఏ వస్తువును తెచ్చుకుంటే ధనవంతులుగా మారుతాము అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. కాకి గూడిలో ఎన్నో రహస్యాలు, గుప్తమైన విషయాలు దాగి ఉన్నాయి. కాకి గూటి గురించి తెలుసుకున్న ఎందరో మహానుభావులు గొప్ప గొప్ప కోటీశ్వర్లుగా మారారు. కాకి గూటి నుండి ఈ ఒక్క వస్తువుని సేకరిస్తే ఆ వస్తువు మీకే కాదు, మీ తరం తర్వాత మీ పిల్లలకు, మీ పిల్లల తనంతరం పిల్లలకు కూడా ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది. అలా తరతరాల వరకు మీ కుటుంబం ధనవంతులుగా గొప్ప స్థితిలో ఉండగలుగుతుంది. అంతటి శక్తి కాకి గూటిలో దొరికే ఈ వస్తువుకు ఉంది. వస్తువు అంటే పెద్ద వస్తువు ఏమీ కాదు, ఒక పుల్ల. ఈ పుల్ల చాలా మహత్తరమైనది, లెక్కలేనన్ని శక్తులు కలిగినది. ఎంతో అతీత శక్తులు కలిగిన కర్ర పుల్ల కాకి గూటిలో ఉంటుంది. ఆ పుల్ల పేరే గరుడ సంజీవని. ఈ సంజీవనిని ఎవరైనా సరే కాకి గూటి నుండి సేకరిస్తే వారి జీవితంలో అదృష్టానికి లోటు రాదు. వారే కాదు, వారి తరతరాల వారు అదృష్టవంతులుగా జీవిస్తారు. రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిపోతారు. శాశ్వతంగా దరిద్రం మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. మరి గరుడ సంజీవిని పుల్లను ఎలా గుర్తించాలి? ఆ పుల్లను కాకి గూటి నుండి ఎలా సేకరించాలో కూడా తెలుసుకుందాం. గరుడ సంజీవిని ఎక్కడ పడితే అక్కడ దొరకదు. ఎవరికీ దీని గురించి తెలియదు. కేవలం కాకులు మాత్రమే సంజీవిని పుల్లను గుర్తించగలవు. కాకులు గూడు కట్టుకున్నప్పుడు కనీసం ఒక్క గరుడ సంజీవిని పుల్లను అయినా సరే సేకరించి గూటిలో పెడతాయి. ఈ గరుడ సంజీవిని సేకరించాలంటే ముందు కాకి ఏ చెట్టు మీద గూడు పెడుతుందో, గుడ్లను పెడుతుందో జాగ్రత్తగా గమనించుకోవాలి. అలా గమనించి ఎప్పుడైనా కాకి గూటిని వదిలి ఆహారం సేకరించడానికి కానీ, స్నానం చేయడానికి కానీ వెళ్ళినప్పుడు కానీ ఆ గూటిని చెట్టు మీద నుండి తీసుకోవాలి. అలా గూటిని తీసుకొని ప్రవహిస్తున్న నది దగ్గరకు వెళ్ళాలి. నది లేకపోతే కాలువ, చిన్న చిన్న పిల్ల కాలువల దగ్గరకు అయినా సరే వెళ్ళవచ్చు. ఖచ్చితంగా ప్రవహించే నీరు ఉన్న చోటకే వెళ్ళాలి. అలా వెళ్ళి ప్రవహిస్తున్న నీటిలో కాకి గూటిలో నుండి ఒక్కో పుల్లను తీసి పడేస్తూ ఉండండి. అలా పడేసేటప్పుడు మామూలు పుల్లలు నదిలో పాటు కొట్టుకుపోతూ ఉంటాయి. కానీ గరుడ సంజీవని పుల్లను వేసినప్పుడు మాత్రం ఆ సంజీవని పుల్ల నీటికి ఎదురీదుతుంది. నీటి ప్రవాహానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది. అంటే నీటి ప్రవాహం తూర్పు వైపు ఉందనుకోండి, ఆ సంజీవని పుల్ల పడమర వైపు ఈదుకుంటూ వస్తుంది. ఎప్పుడైనా సరే సంజీవని పుల్ల మెలికలు తిరిగి ఉంటుంది. ఇదే బండ గుర్తు. సంజీవని పుల్ల నీటితో పాటు కొట్టుకుపోదు, ఎదురు ఈదుతుంది. అలా ఏ పుల్ల అయితే ఎదురు ఈదుతుందో ఆ పుల్లను సంజీవిని పుల్ల అని గ్రహించి తీసుకోండి. ఈ సంజీవిని పుల్ల పాములాగా పాకుతూ నీటిపై ఎగబాకుతూ వస్తుంది. చాలా వేగంగా నీటి ప్రవాహానికి వ్యతిరేక దిశలో ఈదుతుంది. ఈ పుల్లను చూసినప్పుడు నాగుపాము వ్యతిరేక దిశలో పాకుతున్నట్టుగా అనిపిస్తుంది. అలా రివర్స్లో వచ్చే పుల్లను చూస్తే భయం వేస్తుంది. కానీ మీరేమీ భయపడవలసిన అవసరం లేదు. ఆ పుల్లను వెంటనే తీసుకొని చేజిక్కించుకోండి. నీటిలో నుండి తీయగానే ఆ పుల్ల మామూలు పుల్లలాగానే కనిపిస్తుంది. అలా సంజీవిని పుల్లను సేకరించి వెంటనే ఇంటికి తీసుకొని వెళ్ళి పుల్లకు ధూపం వేసి శనిదేవుడి మంత్రం ఏదో ఒకటి జపించండి.
ఏదీ రాకపోతే సం శనేశ్వరాయ నమః అని అనుకుని ఆ పుల్లను మీ ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి. ఆ పుల్లను ఎక్కువగా కదపకండి. ఆ పుల్లను మీ తరతరాల వారు పూజ గదిలోనే ఉంచేలాగా జాగ్రత్తగా చూసుకోండి. ఈ పుల్లను ఎప్పుడైతే మీ ఇంటికి తెచ్చుకుంటారో ఆనాటి నుండి మీకు ధనానికి కొరత రాదు. ఆ పుల్ల ఎన్ని తరాలు మీ ఇంట్లో ఉంటే అన్ని తరాలు ఐశ్వర్యానికి లోటు అనేది రాదు. సంజీవిని పుల్ల చాలా చమత్కారంగా ఉంటుంది. గారడీ విద్య చేసేవారు కూడా ఈ పుల్లను వారి దగ్గర ఉంచుకుంటూ ఉంటారు. కానీ వారు ఈ పుల్లను ఐశ్వర్యం కోసం వాడరు. కేవలం గారడీ కోసం మాత్రమే నీటిలో వేసి చూపిస్తూ ఉంటారు. కాబట్టి అందరూ కాకిగూడు ఈ సంజీవిని పుల్లను సేకరించి సకల ఐశ్వర్యాలను పొందవచ్చు. కాకి గూడు నుండి ఇంకొక రాయిని కూడా సేకరించవచ్చు. ఈ రాయిని కాకులు మాత్రమే సంపాదించగలవు. ప్రాణాలు కాపాడుకోవడానికి మాత్రమే కాకులు ఈ రాయిని సేకరిస్తాయి. మరే ఇతర పక్షులు ఈ రాయిని గుర్తించలేవు. ఆ రాయి పేరు ఏమిటి అంటే పారసరాయి. ఈ రాయిని కాకి గూటిలోకి తీసుకురావాలంటే దానికి ప్రాణాలు నిలిపే సందర్భం రావాలి. కనుక కాకి గుడ్లను పెట్టిన తర్వాత ఎప్పుడైనా కాకి బయటకు వెళ్ళినప్పుడు ఆ గూటిలోని గుడ్లను తీసేసి ఆ గుడ్లను నీటిలో ఉడకబెట్టండి. ఆ గుడ్లను చల్లార్చి మళ్ళీ అదే గూటిలో పెట్టేయండి. ఇలా గుడ్లు ఉడికాక ఆ గుడ్లల్లో నుండి పిల్లలు పుట్టవు. కాకి ఎంత పొదిగినా పిల్లలు రావు. అప్పుడు కాకి గుడ్ల నుండి పిల్లలు పుట్టడానికి, పిల్లలను బ్రతికించుకోవడానికి కాకి పారసరాయిని సేకరించి గూటిలో పెడుతుంది. అలా రాయి పెట్టగానే గూట్లోకి జీవం వస్తుంది. గుడ్లు పిల్లలుగా పొదుగుతాయి. ఈ పారసరాయిని కాకి గూటిలోనే ఉంచుతుంది. పిల్లలు పెద్దయ్యాక కాకి ఆ గూటిని వదిలేస్తుంది. అప్పుడు పారసరాయి గూటిలో అలానే ఉంటుంది. అప్పుడు మీరు గూటిలో నుంచి పారసరాయిని తీసుకోండి. ఈ రాయి చాలా మహత్తరమైనది, శక్తివంతమైనది. ఈ రాయిని ఇనుముకు తగిలిస్తే ఆ ఇనుము బంగారంగా మారిపోతుంది. లోహంలో మార్పులు వస్తాయి. ఈ పారసరాయిని ఇంట్లో ఉంచుకున్నవారు ధనవంతులుగా మారుతారని గ్రంథాలలో కూడా ఉంది. కాకి గూటి దగ్గరకు వెళ్తే కాకి దాడి చేస్తుంది కనుక కాకి లేని సమయంలో మాత్రమే గుడ్లను దొంగిలించి జీవాన్ని తీసివేయండి. అప్పుడు తప్పకుండా కాకి పారసరాయిని తెచ్చిపెడుతుంది. అలా తెచ్చిన రాయిని సేకరించండి. సంజీవిని పుల్లను గూడు కట్టుకున్నప్పుడే తెచ్చిపెడుతుంది. కనుక కాకి గూటి నుండి ఈ వస్తువులు సేకరించి మీరు కూడా ధనవంతులుగా మారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.